రా అండ్ రస్టిక్ యాక్షన్తో గూస్బమ్ మూమెంట్స్తో ఆడియన్స్ అటెన్షన్ మొత్తం గ్రాప్ చేసింది పెద్ద సినిమా ట్రైలర్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా కూడా. సో ఎన్నో బ్యూటిఫుల్ మూమెంట్స్ అందులో కనిపిస్తున్నాయి. అంటే మనకు అందులో లవ్ కనిపిస్తూ ఉంది, ఎమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి, అండ్ స్పోర్ట్స్ ప్లేయర్గా మనకు రామ్ చరణ్ గారు కనిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు తను ఒక బ్లాక్ బస్టర్ హీరో. రామ్ చరణ్ ఇప్పుడు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన అభిమానులను సంపాదించుకున్నారు. మరి ఈ సినిమా మరొక బ్లాక్ బస్టర్ క్రియేట్ చేయనుందా? సో ఈ సినిమా ట్రైలర్ పై తన రివ్యూను మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు శేఖర్ భాషా గారు, ఆర్జేగా మనందరికీ తెలుసు. అయితే June 4th ఏం జరుగుతుందో మనందరికీ తెలియాలంటే ముందు ఆల్రెడీ మనం టీజర్ చూసాము, ఇప్పుడు ట్రైలర్ చూస్తున్నాము. అసలు ఏం జరుగుతోంది, ఈ వైబ్స్ ఎలా ఉండబోతున్నాయని అడిగి తెలుసుకుందాము. శేఖర్ భాషా గారు నమస్తే అండి. నమస్తే. హలో అండి. ఎస్, ఏంటి మీరు ఇప్పుడు చూసారు, ఆల్రెడీ టీజర్ చూసాము, సూపర్ అనిపించింది. ట్రైలర్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తోంది. పాన్ ఇండియా మూవీగా మన ముందు వస్తున్నారు అంటేనే June 4th ఎప్పుడు వస్తుందా అని ఈగర్గా ఫ్యాన్స్గా మేము వెయిట్ చేస్తున్నాము. బట్ మీకు ఆల్రెడీ ఇలా ఉండదు అనుకుంటాను, ఎందుకంటే అభిమానిగా నేను చెప్తాను. మీరంటే ఇంకా ఎక్స్ట్రా. మేము రేడియోలో యాక్చువల్గా మోత మోగిపోతూ ఉంటుంది అనమాట. హయ్యెస్ట్ డిమాండ్ పెద్ద సాంగ్. చిక్కిరి చిక్కిరి అయితే ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు డెడికేషన్స్ చేయమని చెప్పి. సో రోజు నేను పొద్దున ఎఫ్ఎంలో షో చేసుకుంటుంటాను కాబట్టి. సో మీరు చెప్పిన అన్ని పాయింట్లు పర్ఫెక్ట్. దీంతోపాటు ఒకటి యాడ్ చేస్తాను నేను, అది ఇంటెన్సిటీ. ఏమి ఇంటెన్సిటీ అండి ఆ ట్రైలర్లో. తన రస్టిక్ లుక్, కొంత రంగస్థలంలో ఆ మొరటోడు కనబడ్డాడు అక్కడక్కడ. అట్ ద సేమ్ టైం కొన్ని చోట్ల చాలా స్లిమ్గా టోన్డ్ బాడీ కూడా కనబడింది. నాకు తెలిసి దీంట్లో 3 రకాల డిఫరెంట్ వేరియేషన్స్లో ఆయన మనకు కనబడబోతారు. అంటే 3 డిఫరెంట్ క్యారెక్టర్లు కాదు, ఒకటే క్యారెక్టర్, బట్ తనని తాను మోల్డ్ చేసుకుంటాడు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా. సో నాకు ఫస్ట్ టు స్టార్ట్ విత్, మీరు ఆ ట్రైలర్లో వింటుంటే గెలుపైన ఓటమైన కొండ కింద వాడిదే కావాలి అంటాడు. అంటే ఒక కొండ కింద ఉన్న ఒక బస్తీ, ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఈయన గాడ్ ఆఫ్ క్రికెట్, లేకపోతే గాడ్ ఆఫ్ కుస్తీ, గాడ్ ఆఫ్ రన్నింగ్, వాట్ ఎవర్ అని ఈయనే. ఏ ఆట అయినా సరే గెలుపు మందే అనే టైప్లో ఉంటారనమాట. అందరికీ ఈయన ఫేవరెట్. సో అటువంటి ఒక మొరటు రస్టిక్, మీరు అన్నట్టు అతను ఒక బస్తీ నుంచి కుస్తీకి ఎలా వెళ్తాడు ఫస్ట్. ఆ కుస్తీ మధ్యలో అక్కడి నుంచి క్రికెట్ కూడా మనం చూస్తాం. అసలు మీరు ఆ ట్రైలర్లో చూసిన షార్ట్స్ ఇంకా ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. ఐపీఎల్లో కూడా పెద్ద పెద్ద ప్లేయర్స్, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు, ఇంకా రోహిత్ శర్మ లాంటి వాళ్ళు కూడా ఇన్వెంట్ చేయని, లేకపోతే ఈ హెలికాప్టర్ షాట్ల కన్నా వెరీ ఫ్యాసినేటింగ్గా ఉన్నాయి ఈ షార్ట్స్. నాకు తెలిసి ఇవి చూస్తే మన క్రికెటర్లు ఖచ్చితంగా ఇటువంటి ట్రై చేస్తారు. ఎస్పెషల్లీ మనందరం ఇట్లా బ్యాట్ని ఇట్లా కింద కొట్టి ఇట్లా పైకి లేపి కొట్టే షాట్ అబ్బాయిలకి అయితే ఇంకా అసలు గూస్ బంప్స్ ఉంటాయి నిజానికి. ఎందుకంటే మేము క్రికెట్ ఎక్కువ ఆడుతుంటాం కాబట్టి అసలు ఇంపాసిబుల్ షాట్స్ అవి, కానీ ఖచ్చితంగా కళ్ళు చెదిరిపోయే షాట్స్ అనమాట. ఇప్పటిదాకా నాకు తెలిసి ఏ క్రికెటరు ఇటువంటి డాషింగ్ షాట్స్ ఆడలా. ఇది చూసి ఎవరైనా ట్రై చేస్తారేమో చూడాలి. జనరల్గా వాళ్ళని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అవుతారు, బట్ ఈ సినిమా చూసి క్రికెటర్స్ ఇన్స్పైర్ అయ్యే రేంజ్ లో ఉంది. శేఖర్ భాష గారు, మీరు ఇంతకుముందు అన్నట్టు రంగస్థలంలో చూసాం రామ్ చరణ్, ఇందులో కూడా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. సేమ్ అట్లాగే అనిపిస్తోంది. ఇప్పుడు జాన్వీ కపూర్ తీసుకుంటే దేవరలో కూడా అలాగే కనిపించింది, ఇక్కడ కూడా అలాగే కనిపిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. మీరేం చెప్తారు? అంతే నేను చూస్తున్నది, అలాగే నేను పర్సనల్గా తెలుసుకున్న కొన్ని విషయాల్లో జాన్వీ కపూర్ గురించి మీరు ఎక్కువగా ఒక సౌందర్య టైప్లోనో సావిత్రి టైప్లోనో ఒక క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ లైక్ ఎనీ అదర్ హీరోయిన్, అందాల ఆరబోత, గ్లామర్ కోషెంట్కి మాత్రమే ఆవిడ కనబడుతుంది అనేది నేను వింటున్నది. బట్ మేజర్ అంతా క్యారీ చేసేది రామ్ చరణ్ తన షోల్డర్స్ మీదే ఎక్కువగా చేస్తున్నాను. అంటే అది అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ. ఇప్పుడు ఇది 1980s బ్యాక్డ్రాప్ మూవీ. సో అందులో విలేజ్లో ఒక అమ్మాయి క్యారెక్టర్, ఇందులో కూడా విలేజ్లో ఒక అమ్మాయి క్యారెక్టర్, కాబట్టి మేబీ అయ్యిండొచ్చు. యాక్చువల్లీ అంటే జగదేవ్ అతలోక సుందరి వచ్చినప్పుడు టైంలో, అంటే వీళ్ళ అమ్మ రామ్ చరణ్ వాళ్ళ నాన్నతో యాక్ట్ చేసిన టైంలో బ్యాక్డ్రాప్లో స్టోరీ అనమాట. వాటికి నాకు తెలిసి కోఇన్సిడెన్స్ చాలా మంది చెప్పే ఉంటారు. అంటే చిరంజీవి గారి అబ్బాయి, శ్రీదేవి గారి అమ్మాయి ఇద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నారు సినిమా. దేవరా మూవీలో జాన్వీ కపూర్ ని తీసుకుంటే అందులో విలేజ్ బ్యాక్డ్రాప్, ఇందులో విలేజ్ బ్యాక్డ్రాప్. సో లుక్స్ ఏమంత చేంజ్ గా అనిపించలేదు, డిఫరెంట్ గా అనిపించలేదు. అవును. సో ఆవిడ నుంచి మీరు జస్ట్ గ్లామర్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయండి, అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి.
ఎక్స్పెక్ట్ చేస్తే బోల్తా పడతారు అనేది. అంతేనా? బట్ గ్లామర్ విషయంలో సూపర్గా చూపించారు ఆవిడని, మామూలుగా కాదు, చాలా చాలా అందంగా కనబడబోతున్నారు అనేది. అండ్ దీంట్లో ఈవిడికి కొన్ని షార్ట్స్ అంటే మనసులో అలా నిలిచిపోయేవి కొన్ని ఉండబోతున్నాయి అని చెప్పి వింటాం. ఒకటి పెళ్లి చూపులకు సంబంధించిన షార్ట్ ఒకటి ఉంటుందట. అంటే ఊరి మనసు బాగా మాస్గా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు అంటే, జస్ట్ అందాన్నే చూస్తాను నేను, ఇంకా వేరే ఏం చూడను అనే టైప్ క్యారెక్టర్లో ఫస్ట్ మనోడు అటువంటి దీంట్లో నుంచి ఎలా మోడిఫై అవుతాడనేది చూడొచ్చు అంట. నాకు కొంచెం ఏమనిపించింది అని అంటే, అమ్మాయిని అమ్మ నువ్వు ఆడపిల్లవి ఇలాంటి మాటలు మాట్లాడకండి మోసుకోపోయేదారంటది అనమాట. సో తనకి కూడా ఒక క్యారెక్టర్ కొంచెం బానే ఉంది తనది అన్నట్టుగా అనిపించింది అనమాట. స్కోప్ ఉంది తన క్యారెక్టర్ కి కూడా కొంచెం అని అనిపించింది. వాట్ ఎవర్ యూ సీ ఇన్ ట్రైలర్ ఇస్ వాట్ యుల్ సీ ఇన్ ద స్క్రీన్ అంతే. సో నాకు తెలిసి నేను విన్నది అది. బట్ మనం అందరం కూడా ఫస్ట్ మన అటెన్షన్ క్యాప్చర్ చేసిన పాట చిక్రీ చిక్రీ. ఇప్పుడు చిక్రీ చిక్రీ సాంగ్ అని ఎప్పుడైతే విన్నామో, పెద్ది అనే మూవీ టైటిల్ ప్రతి ఒక్కరు రిజిస్టర్ అయిపోయింది. అసలు ఈ సాంగ్ ని ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు. ఏఆర్ రెహమాన్ దీనికి ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. మీరు దానికే అలా అయిపోతే ఈ సినిమా క్లైమాక్స్లో ఏఆర్ రెహమాన్ శివ తాండవం చేశాడంట. క్లైమాక్స్లో రామ్ చరణ్ ఫైటింగ్ స్కిల్స్ ఒక రేంజ్లో ఉంటే దానికి ఈక్వల్లీ కాంప్లిమెంట్ చేస్తూ ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ అయితే మీరు మర్చిపోరు. ఇంకా చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, ఆ రేంజ్లో ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏఆర్ రెహమాన్కి అంటే అన్ని లాంగ్వేజ్లలో తను చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తెలుగులో మాత్రం తెలుగు ఎప్పుడు అన్యాయం చేశాడు అన్నట్టుగా ఆయనకు ఒక రిమార్క్ అయితే ఉంది. సో ఆ రిమార్క్ ఇప్పుడు తుడిచేస్తాడు ఈ సినిమాతో అనుకోవచ్చా? అంటే రెహమాన్ గారితో నేను డైరెక్ట్గా 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాను. ఓకే. ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగా, వాట్ డూ యూ ఫీల్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ తెలుగు అండ్ తమిళ్, అలాగే ఇంటర్నేషనల్ అని అడిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, నేను చేసిన పాటలను నేను తెలుగులోనూ వింటాను, నాకు అర్థం కాకపోయినా కొన్ని వర్డ్స్ నేను తెలుగులో విన్నప్పుడు ఇట్ సౌండ్స్ మోర్ బ్యూటిఫుల్ దెన్ తమిళ్ టు మీ. తనకి తెలుగులోనే ఎక్కువగా అందంగా అనిపిస్తుందట పాట. ఇన్ఫాక్ట్ చాలామంది తమిళ్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా రైటర్స్ కూడా సుందర తెలుగు పాట కట్టి అని చెప్పి ఇప్పుడు భారతీయర్ లాంటి వాళ్ళు కూడా మన తెలుగుని మెచ్చుకునేవాళ్ళు అనమాట. కాకపోతే ఏంటంటే మన తెలుగుదనాన్ని గుట్టిపడేట్టుగా ఆ తెలుగులో ఉన్న మ్యాజిక్ని జనాలకి వెళ్ళేట్టుగా రాసే లిరిసిస్టులు ఇంపార్టెంట్. మేబీ కొన్నిసార్లు ఆయన చేసిన పాటల్లో డబ్బింగ్ చేసేస్తే చాలు, మీనింగ్ కొంచెం అటు ఇటు అయినా అన్నట్టుగా వెళ్ళిపోయేవి ఉంటాయి. బట్ స్టిల్ ఐ థింక్ ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బీ, మీరన్న ఫస్ట్ బ్రేక్ ఇదే అవుతుందేమో. ఇంకేంటంటే ప్రొడ్యూసర్ కిలారి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన అంటే ఈ సినిమా స్టోరీ చెప్పగానే ఏఆర్ రెహమాన్ ఇనిషియేట్ తీసుకొని నేనే చేస్తాను కంప్లీట్ గా చాలా ఇన్వాల్వ్ అయ్యి దీనికి చేశాడు. మిగతా అన్ని సాంగ్స్ ఆ రేంజ్ ఉంటుందంటారా? అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. రెహమాన్ ఏంటంటే స్లో పాయిజన్. మీరు ఇప్పుడు డిఎస్పి సంగీతం తీసుకున్నాను అనుకోండి, ఇన్స్టెంట్గా టక్ 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 ఎక్కేస్తుంది, ఒక 4 రోజుల్లో దిగిపోద్ది కూడా. సారీ టు సే. అంటే ఎవర్ లాస్టింగ్ మెలోడీస్ మనం కొంచెం తక్కువ వింటాం, లైక్ ఉన్నట్టు ఇన్స్టెంట్ హైప్ వస్తుంది. బట్ రెహమాన్ మ్యూజిక్ అనే మెల్లగా స్లోగా ఎక్కుతుంది, అది దిగదు. ఎక్కిందంటే ఒక 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అంటే ఎవర్ గ్రీన్ హిట్స్ లాగా ఉండిపోతాయి. అది ఆయన మ్యాజిక్. ఇప్పటికీ ముంబై సాంగ్స్ కానీ అసలు అది జెంటిల్మెన్ సాంగ్స్ కానీ అసలు ఏంటి అసలు. అయితే ఇందాక మనం మాట్లాడుకుంటే చికిరి చికిరి గురించి ఒక విషయం చెప్పాలి. చికిరి చికిరి ఫేమస్ అవడానికి కారణం కొంత కాంట్రవర్షియల్ లైన్స్ ఉన్నాయి. నేను మీరు చూసినప్పుడు చికిరి చికిరి పాట చూసినప్పుడు మీరు ఎక్కువగా ఏం చూసారు? రామ్ చరణ్ని చూసారా లేకపోతే హీరోయిన్ని చూసారా? నేనైతే రామ్ చరణ్నే చూశాను. ఎందుకంటే ఆ డ్యాన్స్ అసలు తన ఏ యాంగిల్లో చూసినా కూడా రామ్ చరణ్ మీదకే వెళ్తుంది లుక్. అయితే ట్రైలర్ మిమ్మల్ని మోసం చేయబోతుంది. ఎందుకంటే పాటలో రామ్ చరణ్ కన్నా ఈవిడ్ని అందంగా చూపించడానికే ఎక్కువ చూపిస్తున్నారట. సో ట్రైలర్లో మనకి ఆ పాటలో ఓన్లీ రామ్ చరణ్ మాత్రమే కనబడ్డారు. బట్ పాటలో కొన్ని అద్భుతమైన స్టెప్స్ కూడా ఎడిట్ చేసి ఈవిడ్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసే విధంగా వచ్చింది అన్న టాక్ కనబడింది. ఇక డ్యాన్స్ విషయానికి వస్తే జానీ మాస్టర్ మొత్తం అసలు ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు జానీ మాస్టరే చేశాడు డ్యాన్స్ కొరియోగ్రఫీ అని విన్నాము. ఇజ్ ఇట్ ట్రూ? సిక్సర్
ఆయన బ్యాట్తో 6 కొట్టారు, ఈయన 6 పాటలను ఒకటేసారి కొట్టాడు. చాలా కసిగా చేశాడు అనిపిస్తోంది. అసలు ఒక మార్క్ క్రియేట్ చేయాలని తపన జానీ మాస్టర్ది పెద్ద మూవీ ద్వారా బయటపడబోతుంది. జానీ మాస్టరు, జానీ వర్సెస్ జాన్వి, జాన్వి తోటి చాలా అద్భుతంగా నేను రాబట్టాను అని కూడా ఆయన చెప్తున్నారు. సూపర్, అంటే పాటల్లో చాలా అద్భుతంగా చేయించారట. జాన్వితో వచ్చిన సీక్వెన్సెస్ చాలా బాగా వచ్చాయి, అది మీరు మెస్మరైజ్ అయిపోతారు. సో పాటలు, గ్లామరు మీకు జాన్వి కపూర్ ఫుల్ మీల్స్ పెడుతుంది. హుక్ స్టెప్ కూడా ఇప్పుడు చికిరి చికిరి సాంగ్ లో హుక్ స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఎంతమంది రీల్స్ చేశారు దాంట్లో. సో ఇప్పుడు మిగతా రిమైనింగ్ 5 సాంగ్స్ లో కూడా ఇలాంటి హుక్ స్టెప్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెయ్యొచ్చేమో, బట్ అది నేను కనుక్కోలేదు. బట్ ఐ విల్ ఫైండ్ అవుట్, మేబీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీకు చెప్తా. నేను కనుక్కున్న కొన్ని ఇంపార్టెంట్ దీంట్లో ఏంటంటే, ఒక క్రికెట్ మ్యాచ్, నైట్ ఎఫెక్ట్లో క్రికెట్ మ్యాచ్ ఉండబోతుందంట. అది అస్సలు మీరు మర్చిపోలేరు, ఆ రేంజ్లో ఉంటుంది క్రికెట్ మ్యాచ్. అలాగే ఇతను బస్తీ నుంచి అలా ఏదో ఒక దీంట్లోకి వెళ్ళి ఒక కుస్తీ సవాల్కి మీరు ట్రైలర్ కూడా గమనించండి. మీరు గెలిచాను అనుకుంటున్నారు కానీ నేను పోరాడాను అని చెప్తూ ఉన్నాడు. అయితే ఆ కుస్తీలో గెలవడము, తర్వాత ఇప్పటిదాకా మనం ఎప్పుడు చూడని ఒక సరికొత్త గేమ్లోకి వీళ్ళు మనల్ని తీసుకెళ్ళబోతున్నారు. అది క్రికెట్ కాదు, కుస్తీ కాదు, రన్నింగ్ రేస్ కాదు, బట్ అన్ని ఆటల్లోనూ నిష్ణాతుడైన ఇతను ఆ సరికొత్త గేమ్లో ఎలా తన టాలెంట్ చూపించాడు, ఎలా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేది మనం చూడబోతున్నాం. ఆ గేమ్ ఏంటి అనేది మనకి కానీ అంటే ట్రైలర్ చూస్తూ ఉంటే ఓకే చాలా సీరియస్గా అనిపిస్తోంది, ఏదో స్టోరీ ఉంది అనిపిస్తోంది, కానీ కామెడీ విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది అనేది కామెడీ లవర్స్కి ఒక క్వశ్చన్గా మారింది. లేదు, కామెడీకి కూడా స్కోప్ ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఎందుకు అంటే కామెడీ అక్కడ హీరోయిన్ చేసినట్టు అనిపించింది. కరెక్ట్ మీరు అన్నట్టు. సో బుచ్చిబాబు సానా ఉన్నారు కదా, ఆయన ఫస్ట్ మూవీ ఉప్పెన కూడా అసలు అంటే కొత్త స్టోరీని తీసుకొని వచ్చాడు. అప్పటి వరకు మనం కంపేర్ చేయలేం ఉప్పెన మూవీని దేంతో కూడా. కానీ ఇప్పుడు ఈ మూవీ కూడా అనిపించింది ఒకే హీరో ఇన్ని స్పోర్ట్స్లో తను బెటర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన మూవీలు అయితే నాకు ఇప్పటి వరకు నేనైతే చూడలేదు. చాలా కొత్తగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? అంటే రన్నింగ్ లెవర్ ఫస్ట్ ఈయనే, క్రికెట్ లెవర్ ఫస్ట్ ఈయనే, కుస్తీ లెవర్ ఫస్ట్ ఈయనే. సో అది నేనే నెంబర్ 1 అన్నట్టుగా అన్నిట్లో ఈయనే ఫస్ట్. సో ఆఫ్కోర్స్ అది ఆ ఎడ్జ్ ఉంటుంది. కానీ అది జనరల్గా మనం చాలా సినిమాల్లో చూసింది, హీరోని ప్రొజెక్ట్ చేసేప్పుడు అన్నిట్లోనూ మనోడి తోపన్నట్టు. కానీ ఈ సినిమాలో మనం చూడబోతున్నది కంప్లీట్గా అది కుస్తీ కాదు, అది క్రికెట్ కాదు, ఏంటి ఆ గేమ్ అనేది మనం చూడబోతుంది. దాన్ని నెక్స్ట్ లెవెల్లో ఇప్పుడు రామ్ చరణ్ లుక్ చూస్తుంటే కూడా ఒక ట్రెండ్ సెట్ చేసింది. నో స్పిన్ ఏదైతే ఉందో నిజంగా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలవబోతోందా ఈ మూవీ అనే డౌట్ ప్రతి ఒక్కరిలో ఉంది. మీరు ఏం చెప్తారు? దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రామ్ చరణ్ ఈజ్ గోయింగ్ టు షో యూ వై హీ ఈస్ ద టాప్ మోస్ట్ హీరో, మోస్ట్ ఎలిజిబుల్ ఫర్ ద టాప్ స్పాట్ ఇన్ ఎంటైర్ ఇండియా, అండ్ జస్ట్ నాట్ టాలీవుడ్ బాలీవుడ్లో కాదు. ఆయన పెర్ఫార్మెన్సు, ద వే హీ మోల్డ్స్ హిస్ బాడీ ఫర్ డిఫరెంట్ సినారియోస్ ఇన్ దిస్ మూవీ, దిస్ ఈజ్ గోయింగ్ టు షో ఇది ఒక యాక్టర్ ఒకవేళ కనుక సిన్సియర్గా ఎఫర్ట్ పెడితే ఎంత చేయగలడు అనేది మీరు రామ్ చరణ్ దీంట్లో చూడవచ్చు. ఇప్పటికే మనం రామ్ చరణ్ దగ్గర నుంచి టాప్ మోస్ట్ హీరో అనేది మనకి దీంట్లో హీ ఈస్ గోయింగ్ టు ప్రూవ్ టైమ్ అండ్ అగైన్. మనకు ఆల్రెడీ రామ్ చరణ్ గురించి ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసాము. ఇప్పుడు ఇది పాన్ ఇండియా మూవీ June 4th రిలీజ్ అవుతుందంటే అసలు మామూలుగా లేదు. June 4th చాలా స్పెషల్ డే కూడా ఉంది. మన బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా? బాలు గారి బర్త్డే, ఇళయరాజా గారి బర్త్డే, ఓకే ఆ రోజున ఏఆర్ రెహమాన్ గారు విన్యాసం చేయబోతున్నారు ఈ సినిమాతోటి. బట్ జనరల్గా నాకు ఎందుకంటే మీరు June 4th అనగానే స్ట్రైక్ అయ్యేది, మా ఎఫ్ఎంలో ఒక ఫెస్టివల్ జరుగుతుంది, ఇళయరాజా అండ్ బాలు గారి ఫెస్టివల్ అనమాట. ఈసారి ఏఆర్ రెహమాన్ గారి ఫెస్టివల్ జరగబోతుంది అనమాట వాళ్ళతో పాటు. అండ్ అంటే ఇది అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిండొచ్చా, లేకపోతే ఇవన్నీ ఉన్నాయని పెట్టుకున్నారా? అలా ఏముండదు, వాళ్ళ బర్త్డేకి వీళ్ళు చేయడం డేట్స్ అవన్నీ చూసుకుంటారు యాక్చువల్లీ కదా, జస్ట్ యాదృచ్ఛికమే అది. కాదు శేఖర్ భాష గారు, ఇప్పుడు ఈ మూవీ మనం బాహుబలిని అయితే ఎప్పటికీ మర్చిపోలేము. అది ఎంత సునామీ సృష్టించింది, దాని ఆ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందా అని అనిపిస్తుంది. డౌటే లేదు. నెక్స్ట్ ట్రిపుల్ ఆర్ అండ్ ఇంకా చాలా వచ్చాయి ఆ రికార్డ్స్ అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ ఒక తెలుగు సినిమానే బ్రేక్ చేస్తుంది. తెలుగు సినిమా పాన్ ఇండియా ఇంటర్నేషనల్ సినిమా ఇది ఇప్పుడు. అండ్ విచిత్రంగా మీరు గమనించలేదు, ట్రైలర్లో ఆయన కన్నడ కూడా మాట్లాడతారు, మీరు గమనించారా లేదు? తెలుగు సినిమా ట్రైలర్లో ఆయన కన్నడ మాట్లాడతారు. అంటే మేబీ దేర్ ఈస్ సమ్ సీన్స్ దట్ రిలేట్ టు కర్ణాటక ఆర్ బెంగళూరు.
అలాగే ఎర్రకోట చూపిస్తారు. అంటే సమ్ సీన్స్ రిలేటెడ్ టు ఢిల్లీ కూడా ఉన్నాయి. ఫైనల్గా ఆయన ఢిల్లీకి వెళ్తాడనమాట నాకు తెలిసి. అక్కడ ఫైనల్లో ఆ గేమ్ అక్కడ సరికొత్త గేమ్ ఏదైతుందో అక్కడ ఢిల్లీ ఎర్రకోట అక్కడ ఆడబోతుంటారు అనుకుంటా. అండ్ ఇప్పుడు ఈ మూవీలో జగపతి బాబు ఒక మేజర్ రోల్ అని విన్నాము. చూస్తున్న అసలు గెటపే చాలా ఊహించడానికి అతీతంగా ఉంది. ఎప్పుడు చూడలేదు ఆ గెటప్ లో జగపతి బాబు. ఆయన నిజంగా అలా అయిపోయారా లేకపోతే అది ఏదైనా అస్సలు ఆయన జగపతి బాబు అంటే ఎవరు నమ్మలేదు. ఫస్ట్ చాలా మంది పెట్టినప్పుడు కూడా ఈయన జగపతి బాబు అంటే కాదంటే కాదనుకున్నారు చాలా మంది. అంత ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఇంపాసిబుల్. అది మేకప్పా లేకపోతే నిజంగా ఆయన తను మలుచుకున్నారా? బట్ వండర్ఫుల్ అసలు. ఇప్పుడు మీరు అన్నట్టు అసలు ఈ సినిమా మొత్తానికి కూడా చాలా కీలకమైన రోల్ అట జగపతి బాబు గారు. యా, అంటే జాన్వీ కపూర్ వీళ్ళందరూ కూడా సెకండరీ. రామ్ చరణ్ తర్వాత దాని మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ కీ అనమాట. ఇంకా చెప్పాలంటే ఈక్వల్ టు రామ్ చరణ్ ఆ రేంజ్ లో రోల్ జగపతి బాబు గారు. అంటే చాలా మంది ఉన్నారుగా, అది శివరాజ్ కుమార్ ఉన్నారు, అలాగే మన విజయ్ సేతుపతి గారిది రివీల్ చేయలేదు ఈ సినిమాలో. అండ్ దివ్యేందు అని ఇంకా కొత్త బాలీవుడ్ నుండి పట్టుకొచ్చారు ఇక్కడికి. సో చాలా మంది నెగటివ్ రోల్స్ లో చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. సో విజయ్ సేతుపతి ఎందుకు కనిపించలేదు? మేబీ నెక్స్ట్ ట్రైలర్ లో ఆయన కనబడతారేమో, చూడాలి. బట్ యా, అంటే ఏదన్నా రివీల్ చేస్తే పోతుంది, జనాలకు తెలిసిపోతుంది అనే కోణంలో ఆయన పక్కన ఎక్కడైనా పెట్టారేమో అనేది కూడా డౌట్ ఉంది. కానీ కొన్ని ఎడిటింగ్లో మేబీ ఫ్యూచర్లో వస్తే బాగుండేమో. నేను విన్నది ఏంటంటే చిక్రీ చిక్రీ సాంగ్లో చాలా అద్భుతమైన స్టెప్స్ జానీ మాస్టర్ కంపోజ్ చేసినవి, రామ్ చరణ్ గారు అసలు ప్రొయాక్టివ్గా తీసుకుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన స్టెప్స్ కూడా జాన్వీ కపూర్ గారిని కొంచెం హైలైట్ చేయడానికి, అది తగ్గిపోతుంది ఆవిడ కోషెంట్ అని చెప్పి ఆవిడని పెంచడానికి ఆ కొన్ని స్టెప్స్ ఏవో మిస్ అయినాయి. మేబీ ఆ మిస్ అయిన స్టెప్లు ఎండింగ్లో టైటిల్స్లో అయినా సరే వేస్తారేమో, చూడాలి. నేను విన్నది అది. కానీ సినిమాకి పోటీ ఉంటుంది. అంటే ఈ మూవీ కంటే ఇంకో నెక్స్ట్ మూవీ బాగా చేయాలని ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇందులో చూస్తున్నట్లయితే ఇటు రామ్ చరణ్ అటు జగపతి బాబు అంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నట్టు ఉన్నదేమో, జీవిస్తున్నట్టు ఉంటుందేమో. అఫ్ కోర్స్ అది కాకుండా మీరు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చూడండి. అంటే మన తెలుగు సినిమా ఈజ్ ఎవాల్వింగ్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ టు ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన వాళ్ళు తీస్తున్నారు. ఇది ఇవాళ రేపట్ల బాలీవుడ్ సినిమాలు కూడా చూసి సిగ్గుపడాల్సినది. ఆ రేంజ్లో మన వాళ్ళు అంటే మన హీరోలు అంత వర్క్ చేస్తున్నారు కూడా, అంత కష్టపడుతున్నారు. అండ్ మన టెక్నీషియన్స్ కూడా ఆ రేంజ్లో ఆ ప్రొడక్షన్ వాల్యూస్ చూపిస్తున్నారు. ఇది నిజంగా బాలీవుడ్లో కూడా మీరు ఇంత క్వాలిటీ సినిమాలు చూడరు. ఖచ్చితంగా తెలుగు హ్యాస్ బికమ్ ద ఇట్స్ ద లీడర్ ఆఫ్ టోటల్ ఇండియన్ సినిమా రైట్ నౌ. ఇట్స్ నో మోర్ బాలీవుడ్ ఎనీవే. ఇంకొకటి అంటే చిన్న ఏంటి క్వశ్చన్ మార్క్ అంటే, ఎక్కువ మంది విలన్లను తీసుకున్నా, ఎక్కువ మంది ఆర్టిస్టులను పెట్టినా కానీ మనం పాస్ట్లో చూసుకుంటే కొన్ని సినిమాలు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఎప్పుడు రీచ్ కాలే. ఇందులో కూడా చాలా మంది ఉన్నారు. సో ఈ క్వశ్చన్ మార్క్ కూడా ఉందన్నమాట. ఎప్పటికప్పుడు మీకు అవునా అనిపించే గూస్ బంప్స్ తెప్పించే సీన్సే ఉంటాయి, అన్ని సందర్భోచితంగానే ఉంటాయి. సో దాంట్లో ఎటువంటి కానీ ఇప్పుడు ఈ పెద్ద మూవీలో అన్ని ఎలిమెంట్స్ టచ్ చేశారు. సెంటిమెంట్ కానివ్వండి, మాస్ అంటే ఇంకా పడి చేస్తారని దాన్ని ఇంకా తీసే ప్రసక్తే లేదనుకోండి. లవ్, ఎమోషన్ ప్రతి ఒక్కటి ఉంది. డాన్స్, మ్యూజిక్, అసలు ఇది ఈ మూవీలో ఏదైనా మిస్ అయిందా అని అంటే ఇప్పటికైతే ఏమీ అర్థం కావట్లేదు. అన్ని మాట్లాడుకున్నాం అంటే సరే, ఏదో యూత్ కోసం ఇది చెప్పాలి. ఒక కిస్ సీన్ ఉండబోతుంట, మిస్ అయింది కదా, కిస్ సీన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఎస్పెషల్లీ యూత్ని బాగా ఎంటర్టైన్ చేసే రేంజ్లో ఉంటుంది ఈ కిస్ సీన్ అని కూడా వార్తలు. ఎక్కువగా ఏ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు మీరు? చిన్న పెద్ద ముసలి ముతక ఆపాల గోపాలని ఆలరించబోయే చిత్రం ఖచ్చితంగా, ఎస్పెషల్లీ యూత్, డౌట్ లేదు దాంట్లో. అంటే రామ్ చరణ్ని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా అభిమానిస్తారు. వాళ్ళ కోసం ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయని అనుకుంటున్నారు? అంటే మేబీ ఒక 60+ 70+. ఇప్పుడు ఎందుకంటే 60+ 70+ వాళ్ళు బాహుబలి లాంటి గుర్రాలు, రాజులు అటువంటి వాటికి ఇచ్చి అవుతారు. బట్ ఐ థింక్ దిస్ విల్ క్యాటర్ అప్ టు ఒక 50లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఇది క్యాటర్ చేస్తుంది. అండ్ ఎస్పెషలీ యూత్, క్రికెట్ లవర్స్, స్పోర్ట్స్ లవర్స్, ఎస్పెషల్లీ మెన్ ఎక్కువగా దీన్ని ఎంజాయ్ చేయబోతున్నారు. సో ట్రైలర్లో మీకు ఏంటి అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ మించి వెళ్ళిపోయిందా, మిమ్మల్ని షాక్ ఇచ్చిందా, మీరు ఎక్స్పెక్టెడా లేకపోతే? ఇది ట్రైలర్లో ఆ క్రికెట్ షాట్స్ ఇప్పటికి కూడా టప్ నిద్రలో మేలుకొచ్చేట్టు అస్సలు
అది జనరల్గా అబ్బాయిలు హీరోయిన్ ఎంత అందంగా ఉంది అంత చందాలు ఇవి చూస్తారు, కానీ ఆవిడని డామినేట్ చేసి అస్సలు ఆ షార్ట్స్ అనేవి నెక్స్ట్ లెవెల్. అంతే. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా రేపు ఎల్లుండో ఐపీఎల్లో ఇవి ట్రై చేస్తారు, లేకపోతే కనీసం రీల్స్ అయినా చేస్తారు వాళ్ళు. మన డేవిడ్ వార్నర్ ఇలాంటి వాళ్ళు రెగ్యులర్గా చేస్తుంటారు కదా, సో ఖచ్చితంగా ఐ థింక్ హీల్ ట్రై దీస్ థింగ్స్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీకు ట్రైలర్లో కనిపించినంత మటుకు కూడా మీకు ఎట్లా అనిపించింది? ఎక్సలెంట్. కానీ నేను తినబోతు రుచిలాగా మీకు చెప్పగలిగేది ఏంటంటే, మీరు దీనికే ఫిదా అయిపోతే సినిమాలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఈజ్ గోన్ టేక్ యూ టు ద నెక్స్ట్ వరల్డ్. ఇంకా వేరే లెవెల్ అంతే. అది రైట్. ఇంకా ఆర్ట్ డైరెక్టర్ ఆర్ట్ మీకు ఎట్లా అనిపించింది? ఆర్ట్ డైరెక్టర్ వర్క్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఆన్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. దాంట్లో ఎటువంటి అంటే కనిపించలేదు నాకు. ఎటువంటి తప్పులు ఎత్తుకుతుంటారు చూసారా, కోడిగుడికి కలిపి ఎక్కడానికి, అటువంటివి ఏమీ లేవు నాకు అక్కడ. అంటే ఇప్పుడు ట్రైలర్ చూసాం కదా, ఎక్కువగా సెట్టింగ్స్ కి ప్రయారిటీ ఇచ్చారా? రియల్ లొకేషన్స్ కి వెళ్ళి షూట్ చేయడం జరిగిందా? రంగస్థలంలో సెట్టింగ్ అది చూపించడం జరిగింది, ఇక్కడ అట్లాంటిది ఏమైనా ఉందా ఈ మూవీకి వచ్చేసరికి అనేది? నాకు తెలిసి రియల్ లొకేషన్స్ కి వెళ్ళారు వీళ్ళు. బెంగళూరు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఎర్రకోట దగ్గర అవి వెళ్ళారు, శ్రీలంక ఇవన్నీ వెళ్ళారట వాళ్ళు. సో మీకు అంటే ఏదో రామ్ చరణ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు తెలుసు లేదో, రంగస్థల అదే లుక్ దీంట్లో ఉంది. బట్ రంగస్థల దినోత్సవం అని ఒకటి ఉంటుంది, అంటే రేడియోలో చెప్తాను కాబట్టి. రంగస్థల దినోత్సవం రోజే రామ్ చరణ్ బర్త్డే కూడా. యాదృచ్ఛికంగా అదే సినిమాకి ఆయన హీరోగా చేశారు. రామ్ చరణ్ వచ్చిన కొత్తలో తను చేసిన ఫస్ట్ మూవీకి తను ఎలాంటి అంటే కమెంట్స్, చిరుత మూవీకి ఎలాంటి కమెంట్స్ మీరు చూసారు, అప్పట్లో విన్నారు? ఇప్పుడు ఆ తర్వాత ఆయన పాన్ ఇండియా మూవీస్ చేశారు. ఇవాళ ఎంత అంటే 1000 కోట్ల బడ్జెట్ మూవీ ఆయన చేస్తూ ఉన్నారు. సో ఆయన ఫిజిక్ చూసినా కానీ, ఆయన హార్డ్ వర్క్ చూసినా మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రెసెంట్? అంటే ఎవరినైనా సరే ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు మనం కావాలంటే బోళ్ళని కోడిగుడికి కలిపి విల్ జనరల్ కంపేర్ దెమ్ విత్ దైర్ ఫాదర్, బికాస్ ఆయన పెద్ద స్టార్ కాబట్టి. మరి ఐ థింక్ ఫస్ట్ సినిమాలో ఆనెస్ట్ రివ్యూ ఇవ్వాలంటే ఒక 70%, 60%. బట్ రైట్ నౌ ఈజ్ జస్ట్ క్రాస్ 100%. అసలు నెక్స్ట్ లెవెల్ తనని తాను మోల్డ్ చేసుకున్న తీరైతే అద్భుతం. ఈ మధ్య మీరు ఒక నోటీస్ చేశారో లేదో, రామ్ చరణ్ ఎక్కువగా మాస్ లుక్లోనే మూవీస్ వస్తూ ఉన్నాయి. చాలా తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క మూవీలో ఎంత క్లాస్ గా ఉన్నా. మీకు చెప్తా, ఈ సినిమాలో మీరు రామ్ చరణ్ మాస్ లుక్ తో పాటు క్లాస్ లుక్ లో కూడా చూడబోతున్నారు. ఆల్రెడీ ప్రీవియస్ ఒక మూవీ వచ్చింది రామ్ చరణ్ యాజ్ ఏ కలెక్టర్ గా, అట్లా వచ్చింది. అండ్ విలేజ్ లో అంజలి అందులో రామ్ చరణ్ పక్కన, అండ్ కియా అద్వానీ తను కూడా ఆ మూవీలో కూడా సేమ్ ఇంచుమించుగా. అంటే రామ్ చరణ్ ఇటు క్లాస్ ఆడియన్స్ అండ్ మాస్ ఆడియన్స్ ఎవరు మిస్ అవ్వద్దు అనేది ఇంటెన్షన్ కనిపిస్తోంది ఇక్కడ. అదే పెద్ద ఛాలెంజ్ మా. ఇప్పుడు ఏంటంటే బాడీ కుస్తీల కోసం వాళ్ళు పెంచినప్పుడు మీరు ఒక క్లాస్ లుక్ కోసం ఒక షర్ట్ వేసుకొని సూట్ వేసుకున్నా కూడా ఆ బాడీ ఇట్లా కనబడుతూ ఉంటుంది. అప్పుడు సూట్ వేసుకున్నవాడు మీకు బౌన్సర్లా కనబడతాడు తప్ప ఒక క్లాసిక్ బిజినెస్ మ్యాన్ లేకపోతే వెల్ టోన్డ్ గై లాగా మీకు కనిపించడు. ఎక్కడైనా సరే ఎంత చేస్తే దాగునా ఇది అన్నట్టు అంత బాడీ పెట్టుకుంటే కష్టం అది చేయడం కూడా. బట్ దానికోసం స్పెషల్గా తను తగ్గడము, టోన్ అవ్వడము, అవి కూడా మీరు ఈ సినిమాలో చూస్తారు. అది రైట్. 4th జూన్కి మూవీ వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. సో ఈవెన్ మనం కూడా చూస్తున్నాం. శేఖర్ భాషా గారు, ఇప్పుడు మాకు తెలిసిన క్యారెక్టర్స్, మాకున్న ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాము, యాజ్ ఏ ఆర్జేగా మీకు ఇంకా చాలా విషయాల మీద చెప్పండి. ఇప్పటిదాకా కాదు ఐ మీన్ బస్తీ టు కుస్తీ అని పెట్టాలి కరెక్ట్ టైటిల్ చెప్పాలంటే దీనికి. సో ఒక కొండ కింద ఉన్న ఒక చిన్న కుగ్రామంలో ఉన్న అతను అక్కడి నుంచి ఆ బస్తీ నుంచి కుస్తీకి వెళ్ళి, ఆ కుస్తీ నుంచి నెక్స్ట్ లెవెల్ గేమ్స్కి ఎలా వెళ్ళాడు అనేది మీరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ కూడా చూడొచ్చు. అది కొన్ని డేస్ వరకు వేరే చిన్న సినిమాలు కానీ ఇంకే సినిమాలు రిలీజ్ చేయాలన్నా కానీ ఆలోచిస్తారేమో పెద్ద రిలీజ్ అయ్యాక. అంతే. సో పెద్ద రిలీజ్ అయ్యాక చిన్ని ఆపండి. నైస్. మళ్ళీ సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం రివ్యూస్ ఎంతవరకు కరెక్ట్ అవుతాయి. Right, thank you so much for having me. Bye. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.